కూర్చున్నవాడి దగ్గరికి వెళ్ళి చెప్పాడు నారదుడు, యా నీ భార్య విడితే దక్షుడిలా ప్రవర్తించాడు, నీ భార్య శరీరం విడిచిపెట్టేసి యోగాగ్నిలో దగ్ధమైపోయింది. ఆ మాట వినేసరికి అర్జునుడుగ్రుడు నీలకంఠుడి దైత్యారాతి దష్టోష్టుడై ఆజ్యద్భూరి మృగేంద్ర రోషమున భీమ ప్రక్రియం నవ్వుచున్ విద్యుద్వహ్ని శిఖా సముచ్చయ రుచిన్ వెల్గొందు చెంచజ్జటన్ సజ్జ క్రోధముతోడ పుంచి వేచన్ క్ష్మాచక్రమత్కంబుద. అంతే, ఎక్కడ లేని కోపం వచ్చేసి ఇంత శాంతమూర్తి రుద్రుడైపోయాడు. ఒక్కసారి వేచాడు, పెద్ద వికటాట్టహాసం ఒకటి చేశాడు. పోతన గారు ఆ మాటలు అలాగే పడిపోయాయి అంతే ఆయనకి. అర్జునుడుగ్రుడు నీలకంఠుడి దైత్యారాతి దష్టోష్టుడై ఆజ్యద్భూరి మృగేంద్ర ఘోషమున భీమ ప్రక్రియ నవ్వుచున్. ఆ నవ్వుకి బ్రహ్మాండాలు కదిలిపోయాయి. అటువంటి వికటాట్టహాసం ఒకటి చేశాడు. భీమ